ఇంకా మీ గ్రామం వెలిశాలలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట కదా మీరు? అవునండి, అంబేద్కర్ పెట్టాము. అంబేద్కర్ అంతకుముందు జ్యోతిరావు పూలే పెట్టాము. కార్యక్రమానికి అందరూ వచ్చారా? అన్ని పార్టీల నుంచి వచ్చారు నాయకులు? కొంత టీఆర్ఎస్ నుంచి రాలేదనుకుంటా. నేను టీఆర్ఎస్ ఏమో పిలవలేదు. ఎందుకు? టీఆర్ఎస్ నేను స్వామ్యంలో వాళ్ళు ఒక భాగమే. మీరు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు తెలియదు కదా, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను పెట్టే సభలకు టీఆర్ఎస్లు వస్తారా? పిలవాలి కదా. వస్తారా అంటున్నా. పిలవాలి కదా. పిలిచిన తర్వాత వస్తారా రారా? లేదు లేదు, అది పిలవాలి కదా. పిలిచా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి, స్థానికంగా నేను ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వాళ్ళు పిలవలేదు. స్థానికంగా నారాయణమూర్తిని పిలిచారు. నారాయణమూర్తి ఎందుకు పిలవను? నారాయణమూర్తిని అభిమాన నాయకుడు, సినిమా నటుడు. ఎట్లా వస్తాడే కేసీఆర్? పిలవాలి. ఇప్పుడు ఏ యూట్యూబ్ నొక్కినా, ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా గాలిలో మేడలు గట్టెటోడే, గంట కుక్క మాట చెప్పేటోడే, గాలిలో మేడలు గట్టెటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, తెలంగాణ ప్రజల ముంచటోడే, తడిగుడ్డతో గొంతు కోసేటోడే. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. త్యాగాలను పక్కకెట్టినాడే, ద్రోహాలతో జట్టుగట్టినాడే, త్యాగాలను పక్కకెట్టినాడే, ఆశల హామీలు ఇచ్చినాడే, అందకుంటుట్టికి గట్టినాడే, ఆశల హామీలు ఇచ్చినాడే, గారడేశాగాళ్ళ మించినాడే, పిట్టల దొరకేమో సుట్టపోడే. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య మాటలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. దళితులను ధనికులుగా చేస్తానండు, 3 ఎకరాల భూమిని ఇస్తానండు, దళితులను ధనికులుగా చేస్తానండు, 70 ఇండ్లు మనకు ఎందుకండు, డబల్ బెడ్రూములు కడతానండు, 70 ఇండ్లు మనకు ఎందుకండు, ఇండ్లు బీకి పందిరేసినాడు, ఇడుపుల పొంటేమో గడపమండు. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. ట్యాంకు బండుకు జెండా నాటినాడు, విశ్వనగరని పేరు పెట్టినాడు, ట్యాంకు బండుకు జెండా నాటినాడు, ఆకాశ హార్మోన్ ఇయ్యలండు, ఆగ మేఘాలల్లా తేలుతుండు, ఆకాశ హార్మోన్ ఇయ్యలండు, స్వచ్ఛ హైదరాబాద్ అని పలుకుతుండు, చెత్త కుప్పలతోటి నింపుతుండు. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలింకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. ఇట్లాంటి పాటలు మేము రాసి పాడుతుంటే, మేము అధికార పార్టీలను పిలిస్తే వాళ్ళు మా సభలకు వచ్చి నిలబడి ఏందనే పరిస్థితి వస్తుందా? ప్రజాస్వామ్యంలో ఒకరికొకరు విమర్శించుకోవడం కానీ, భావస్వేచ్ఛ హక్కు కానీ, మీ గురించి మీరు పాడే రాజకీయ గారు ఉన్నారు. ఒక్క మాట సామాజిక స్మగ్లర్ ఒక్క మాట అన్న, రాజకీయ పార్టీలు విమర్శించుకోవడం, వాళ్ళు రేపు వాళ్ళ కండవాళ్ళు కప్పుకోవడం వేరు. మాలాంటి ప్రజా గాయకులను వాళ్ళు ఎప్పుడు దూరమే ఉంచుతారు. మాలాంటి వాళ్ళ మీద ఇప్పుడు కుట్రలే ఉంటాయి, మోసాలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పదవి కాశపడ్డున్నైతే నేను ఆ పదవి పెట్టి కొనగలుగుతాడు, ఈజీగా కండవ కప్పుకోగలుగుతాడు. ఏ ముద్రపై గిట్టిన రోడ్డు మీద పడి తిరుగుతాను, ఏం చేస్తాడు నన్ను చెప్తాను. పాలకవర్గాలు ఎవడైనంతే, రేపు ఇంకోడైనా రాని, ప్రజలకు మంచి అయినప్పుడు ఇదే ప్రశ్నించేటువంటి తత్వంతో ఉంటాము. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఓకే, ఒక ప్రశ్నించే గొంతుకలన్నీ ఏకం కావాలి అనేటువంటి నినాదం కాడ బరాబర్ సపోర్ట్ చేస్తున్నాం, నిలబడి సపోర్ట్ చేస్తున్నాం. చాలామంది చాలా రకాలుగా ఓ ఈయన మీరు అనుకునే పదం అందరూ అనుకుంటారు, ఆయన సంధించిన బాణం ఆయన సంధించిన, సరే ఓకే బాణం అనుకుంటారు, అది ఎలా అనుకుంటారు అనుకుని ఒక విషయం బేసిక్ వచ్చినప్పుడు బరాబరా నిలబడి పాడుతున్నాం, నిలబడి మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ తెలంగాణలో ఒక రాజకీయ పునరేకీకరణ జరగాలని చెప్పి పోయిన నెల కండువ కప్పిండు. ఇవాళ కేసీఆర్ వ్యతిరేక వర్గాలు కూడా ఒక పునరేకీకరణ జరిగే కాడ కూడా సాంస్కృతికంగా నేను ముందు వరుసలో ఉంటాను, నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. రేపు యావత్తు తెలంగాణ 31 జిల్లాల్లో సాంస్కృతిక సైన్యంతో మరి మేము చెప్పినటువంటి సందేశాన్ని ప్రజలకు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం, సోనియా గాంధీ ఇచ్చినటువంటి రాష్ట్రం, ఆర్టికల్ 3లో ఆయన రాశాడు, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చింది, 1200 మంది త్యాగాలు ఉన్నాయి. కేసీఆర్ మధ్యలో ఒక ఉపన్యాసకుడిగా వచ్చిపోయినోడే తప్ప త్యాగాలు చేసిన కుటుంబం కాదు. ఈడ త్యాగాలు చేసిన వాళ్ళకి న్యాయం జరగాలి. రేపు ఎవరు ముఖ్యమంత్రి అయిందని నాకు సంబంధం లేదు. ఈడ మళ్ళీ న్యాయం జరగకపోతే నాది పోరాట బాటే. మళ్ళీ ఈడ తెలంగాణ సమాజానికి అన్యాయం రేపు ఇంకోరు వచ్చిన అన్యాయం జరిగినా కూడా నేను ప్రశ్నించడం అనేది మాత్రం నేను ఆపను.
నేను అందుకే స్పష్టంగా ఒక వైఖరితో చెప్పాను మీకు. నిప్పులు గురిసే పాటలు రాస్తా, డప్పుల దరువుతో దండోరేస్తాం, బడుగు జీవులను ఏకం చేస్తా, బహుజన యుద్ధ రాగాన్నైతా. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. ఆకలి కేకల రాగం తీస్తా, అన్యాయంపై సమరం చేస్తాం. ఆకలి కాలి జిల్లలు పల్లెలు కలదిరిగొస్తా, కాలి గజ్జలతో కవాతు చేస్తాం. ఆకలి కేకల రాగం తీస్తా, అన్యాయంపై సమరం చేస్తా. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. ఆ దారి ఎన్నడూ మారదు. మరి ఆ దారిలో ఉండాలనిగా కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఇంకా అనేక విషయాలు వచ్చినప్పుడు ఏదేమున్నా ప్రజలను ఒక చైతన్యవంతులు చేసి అన్ని రాష్ట్రాలన్నీ పాలకులు చూసాము. అట్టడు కులాలకు రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్లో మాత్రం బరాబరి నిలబడతాం. రేపు భవిష్యత్తు కూడా దానికోసం ఫైట్ చేస్తాం. తుపాకీ తూట అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఇచ్చాడు. ఆ ఓటు అనేటువంటి జ్ఞాన సిద్ధాంతాన్ని రేపు గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోతాం. ప్రజలను చైతన్యవంతం చేసే కాడ మాత్రం మీ బిడ్డగా ఏపూరి సోమన్న అనేటోడు ముందు వరుసలో ఉంటాడనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. ఆ జ్ఞానంతో చెప్పాను నేను. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురం. నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరాం, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటాం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటాం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టేనంటాం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటాం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా. నీకు నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరం, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరం. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, బంగాల్లో రాని ఓటుకు తేడలేదురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా. ఇది సమాజానికి ఓటు నమ్మొద్దు అనేటువంటి కాన్సెప్ట్తో కూడా ప్రజలకు చెప్పాను. ఇంకా అనేక విషయాల మీద రాశానన్నా. సరే,